తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు 10వ రోజు కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ధోబీకొండ, నీలం సారాయి కొండను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్ట కొండ లక్ష్యంగా సైనికులు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ గుట్టలోనే మావోయిస్టులు అగ్రనేతలు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. మావోయిస్టులు అనే పదం వినపడకూడదని కేంద్రం కంకణం కట్టుకుంది. దీంతో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. గత 10 రోజులుగా ఆపరేషన్ కగార్ సాగుతోంది. ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు కర్రెగుట్టల వద్ద ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతుంది? కర్రెగుట్ట ప్రాంతంలో నిత్యం బాంబుల మూతతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అసలు ఏంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది స్వతంత్ర టీవీ. తెలంగాణ రాష్ట్రంలోనే చిట్ట చివరి గ్రామమైన కొత్తగుంపు గ్రామం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఈ యొక్క కొత్తగుంపు గ్రామం దాటిందంటే ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రమే మొత్తం మీద చూస్తే ఈ అవుపడేదే కర్రెగుట్టలు. ఈ యొక్క కర్రెగుట్టల్లో గత 5 రోజులని చూస్తే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి దీంట్లో సుమారు 20,000 మంది పోలీసులు ఇక్కడ మొత్తం అష్టదిగ్ధం చేయడం జరిగింది. ఈ యొక్క వెంకటపురం, వాజేడు మండలాల్లో చూస్తే ఎక్కడ పోయినా కూడా ఏ నిరీక్షణం ఎప్పుడైనా ఏ పల్లె పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా మొత్తం బాంబుల మూతతోనే దద్దరిల్లుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ మనకు అవుపడే ఈ యొక్క కర్రెగుట్టలు, ఈ యొక్క గుట్టలకే మావోయిస్టులు గతంలో బాంబులు అమర్చాము, ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడికి ఈ యొక్క గ్రామస్తులు కానీ ఈ ఆదివాసులు కూడా ఎవరు రాకుండా ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క కర్రెగుట్టలో ఇప్పటి వరకు పోలీసులు సుమారు 20,000 పైచిలకు పోలీసులు ఉండి వారు ఈ యొక్క దాంట్లో ఇప్పటివరకు వారి యొక్క స్థావరాలు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు చూస్తే ఈ ఆలుబాక కాడ ఒక బేస్ క్యాంప్ ఉండేది. ఇక ఆలుబాక నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఒక 6 కిలోమీటర్ల తర్వాత కర్రెగుట్ట పైకి వచ్చేసి ఇప్పటివరకు 3 బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్క బేస్ క్యాంపులో సుమారు 1000 పైచిలకు కేంద్ర బలగాలు, సాయుధ బలగాలతో పాటు మావోయిస్టులు అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే గత 5 రోజులను చూస్తే యొక్క కర్రెగుట్టలో మొత్తం ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది కూడా ఈ యొక్క గ్రామస్తులు కూడా బిక్కుబిక్కుమంటూ చూడడం జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తే ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయి యొక్క ఆపరేషన్ అనేది కూడా తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పటికైనా కూడా వీరు మొత్తం మీద చూస్తే యొక్క మావోయిస్టులు ఇక్కడ ఉన్నారా లేరా అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 రోజులను చూస్తే మొత్తం ఇటు నుంచి బాంబులు పేల్చుకుంటూ పోతున్న సందర్భంలో కూడా మావోయిస్టులు ఇక్కడ ఉండకుండా వారు అటు ఛత్తీస్గఢ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క కర్రెగుట్టలు ఇప్పుడు మనం చూస్తున్న గుట్ట మొత్తం ఒకటి అవపడుతుంది. ఇలాంటి 7 గుట్టలు దాటిన తర్వాతే మొత్తం ముఖ్యంగా కర్రెగుట్టలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇదే ప్రాంతంలో చూస్తే మొత్తానికి ఈ యొక్క కర్రెగుట్టలు మొత్తం చూడడానికి మొత్తం ఇట్లా అవపడుతుంది. కానీ 170 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ యొక్క కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క కర్రెగుట్టలలో పోలీసులు పైచేయి సాధిస్తారా, మరి మావోయిస్టులు పైచేయి సాధిస్తారా, వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం నా వెనక సైడ్ అవుపడేది మొత్తం కర్రెగుట్టలే. ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ కొత్తగుంపు ఊళ్ళో ఉన్నాము. కొత్తగుంపు ఊళ్ళో ఇక్కడ ఉన్న ప్రజలు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నం కూడా కొనసాగిద్దాం. ఈ యొక్క కర్రెగుట్టలలో అసలు రోజు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి శబ్దాలు వినబడుతున్నాయి మీకు? హెలికాప్టర్ మీద బాంబులు అవి తెలియట్లేదు, ఏమన్నా తెలియట్లేదు. కానీ పొద్దుట 9 గంటల నుంచి ఇక హెలికాప్టర్లు వచ్చినప్పుడల్లా శబ్దాలు వస్తాయి. మళ్ళీ నైట్ 11 సేపు వస్తాయి అప్పుడప్పుడు బాంబుల శబ్దాలు. అంత భయంగా ఉంటుంది ఇప్పుడు మాకైతే, ఎప్పుడేం జరుగుద్దు అన్నది. అంటే మీ దగ్గర కానీ పోలీసులు కానీ ఇంకా ఎవరైనా అధికారులు వచ్చి మీతోనే ఏమైనా మాట్లాడడం జరుగుతుందా, ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని తెలుసుకుంటున్నారా? ఇక్కడ ఎవరు వచ్చి ఏం అడగట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కానీ నాకు ఏం మాట్లాడిందో తెలియదు. వచ్చిండ్రు వెళ్ళిపోయిండ్రు. ఇంకా అధికారులు అయితే ఎవరు రావట్లేదు. అంటే మీకు వినబడేది బాంబుల శబ్దాలా లేకపోతే తుపాకీ కాల్పుల శబ్దాలా? ఇప్పుడు తుపాకు కాల్పులు అన్నది తెలియదు, బాంబులు శబ్దాలు అన్నది తెలియదు. కానీ శబ్దాలు అయితే మాత్రం పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి.
ఇప్పుడు హెలికాప్టర్ మీద వచ్చేది అయితే మాత్రం డబ్బా 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 పేలుతూ ఉన్నారు. ఏమిటి అని తెలియట్లేదు. మొన్న మంగళవారం నుంచి అదే శబ్దాలు వినపడతాయి హెలికాప్టర్లు వచ్చినప్పుడల్లా. ఉమ్. ఈ మామూలు శబ్దాలు, ఈ బాంబు శబ్దాలు అయితే 10 గంటల నుంచి 11 సేపు కూడా నైట్ వినపడతా ఉన్నాయి. అప్పుడప్పుడు గుట్ట అవతలు ఉన్నది తెలియదు, ఇవతలు ఉన్నది తెలియదు, వినిపిస్తూ ఉంటాయి అప్పుడు ఈ బాంబుల శబ్దాలు. అంటే ఇప్పుడు ఇవి కర్రెగుట్టలు సుమారు ఎంత దూరం ఉంటాయి? ఈ గుట్టలు ఎన్ని ఉంటాయి? అలా పోవాలంటే పోలీసులకు కానీ వారందరికి సాధ్యమవుతుందా? తెలియదు, వాళ్ళు పోతారో పోరో తెలియదులే. కానీ ఇప్పుడు గుట్ట అయితే ఇది 5 కిలోమీటర్లు ఉన్నది. ఈ గుట్ట దీన్ని దాటితే కర్రెగుట్టలు ఉంటాయి అట. ఈ గుట్ట అయితే మాత్రం తడపల గుట్ట ఇది. దీన్ని దాటాలి, దీన్ని దాటితే కర్రెగుట్ట వస్తుంది. ఇప్పుడు కర్రెగుట్ట పోవాలంటే వాళ్ళు పోయింది తెలియదు, పోయింది తెలియదులే, కానీ శబ్దాలు అయితే వినపడతాయి. ఇది ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పేది, కొత్త గుంపు గ్రామస్తులు చెప్పేది. ఎందుకంటే నిరంతరం ఉదయం పొద్దున్న లేచిన కాంచి మొదలు పెడితే సాయంత్రం నైటు 9 గంటల వరకు కూడా భారీ శబ్దాలు రావడమే కాకుండా హెలికాప్టర్లు కూడా నిరంతరం హెలికాప్టర్లు తిరుగుతూ హెలికాప్టర్ వచ్చినప్పుడల్లా భారీ శబ్దాలు వస్తున్నాయి. బాంబులు వెళ్తున్నాయా, మరి తుపాకుల మోతనా తెలియని పరిస్థితి అని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు కూడా సౌండ్స్ వినబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కర్రెగుట్టలు అయితే ఏవైతే ఉన్నాయో కర్రెగుట్టలకు పోవాలంటే ఎవరి వల్ల కాదు అని చెప్పేది కూడా గ్రామస్తులు వాళ్ళ ఒక మాటల్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్రెగుట్టలు అనేది చాలా పెద్ద ఎత్తున కూడా మొత్తం విస్తరించి ఉండడం వల్ల ఆ గుట్టలు ఒక గుట్ట అట్లా ఉంటాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ యొక్క కర్రెగుట్టలను ఇప్పటి వరకు పోలీసులు చేరుకున్నారా, చేరుకోలే అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు అక్కడ అసలు ఎవరున్నారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా వారు కూడా, ఎందుకంటే గ్రామస్తులకు సంబంధించి కూడా వారు కూడా మొత్తం ఏం జరుగుతుంది అనే ఒక భయాందోళన ఉన్నారని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఏ క్షణంలో ఏమవుతుందో అని చెప్పేసి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ వాసులు అయితే ఎవరైతే ఉన్నారో వారంతా ప్రాణాలు హరిచేతిలో పెట్టుకొని ఉన్నారని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క కర్రెగుట్టలు మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా పోలీస్ వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు నలుమూలల ఎక్కడికి పోయినా కూడా పోలీసులు అవపడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పోలీసులు ఉన్నారు. ఎవరైనా అనుమానితులున్నా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఒక ఏజెన్సీ వాసులకు ఈ కష్టాలు ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం మనం ములుగు జిల్లా చిట్ట చివరి గ్రామమైన కొత్తగుంపు గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క కొత్తగుంపు గ్రామంలో ఇక్కడి నుంచి చూస్తే సుమారు 3 కిలోమీటర్ల తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రమే ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఈ యొక్క కొత్తగుంపు గ్రామం మావోయిస్టుల కంచుకొట్టగా ఉండేది. గతంలో ఇక్కడ ఎన్నో ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. ఇప్పుడు మనకు పక్కకు చూస్తున్న గుట్ట కూడా ఇదే ఒక గుట్ట, తడపలపాడు గుట్ట అని అంటారు. ఈ యొక్క తడపలపాడు గుట్ట దాటిన తర్వాత ఈ యొక్క తడపలపాడు గుట్ట సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని తర్వాత 5 కిలోమీటర్లు పోయినాకనే కర్రెగుట్ట వస్తుందని చెప్తున్నారు. కానీ అందరూ ఇవే కర్రెగుట్టలు అనుకుంటున్నారు. కాదు, ఇది తప్పలపాడు గుట్ట. ఈ యొక్క గుట్ట తర్వాతనే అన్నీ వస్తాయి. ఈ యొక్క గుట్ట తర్వాత వచ్చే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. తర్వాత ఉట్లపల్లి గ్రామం. ఈ యొక్క గ్రామంలో గతంలో కూడా చూస్తే ఇక్కడ ప్రజాకోర్టు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు కానీ ఎవరైనా తప్పు చేసిన వారికి కూడా శిక్ష విధించేది కూడా ఈ యొక్క కొత్తగూడెం ప్రాంతంలో ఉండే ఈ యొక్క ప్రాంతంలో ఇచ్చేది. ఇదే కాకుండా చూస్తే ఇక్కడ ఈ యొక్క గ్రామానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులతో మాట్లాడే వారిని ప్రయత్నం కొనసాగిద్దాం. చెప్పండి, ఈ యొక్క గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ మావోయిస్టులు ఉన్నారా, ఇటు పోలీసులు వస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ గ్రామంలో మొత్తం మీద? ఇక్కడైతే మావోయిస్టులు లేరు సార్. గుట్ట పైన ఉంటారు కానీ ఇక్కడైతే లేరు. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఏదో ఒక రోజు పోతారు, ఆ వారానికి ఒక రోజు సారి. అయితే ఇప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ మేము గ్రామంలో బాంబులు పేలుతున్నాయని అంటున్నారు. అదే కాకుండా హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ తిరుగుతున్నాయి కదా, అక్కడ అసలు ఏం జరుగుతుంది? హెలికాప్టర్లు వచ్చి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? హెలికాప్టర్ల ద్వారా 9ంటికి వస్తారు, వచ్చి ఒకసారి ఫైరింగ్ చేస్తారు. హెలికాప్టర్ నుంచి పైనుంచి ఒక 2-3 గంటల లోపు గంట సేపు చేస్తారు. ఫైరింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 6ంటికి మళ్ళీ వస్తారు, 5ంటికి వచ్చి మళ్ళీ చేస్తారు. అంటే ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ మీరు కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నారు? అసలు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కానీ ఏమన్నా అడుగుతున్నారా? మీకు ఏమన్నా సమాచారం కానీ ఏమన్నా చెప్తున్నారా? ఇక్కడ పోలీసులు వస్తాయి సార్. ఇక్కడ ఇంతవరకు పోలీసు దగ్గరికి రాలే. ఆ దూరంలో ఉంటాను కానీ ఇక్కడికి రాలే దగ్గరికి. అంటే ఆ పొలాల నుంచి వెళ్ళిపోతారు కానీ మనకి కొత్త మా ఇంటికి ఊర్లో కొత్తలే. కర్రెగుట్టలు సుమారు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటాయి? ఈ గుట్టలు ఎంత దూరం వ్యాపించి ఉంటాయి? ఇక్కడ నుంచి ఈ గుట్ట నుంచి కర్రెగుట్ట ఉంది అంటున్నారు. 15 ఇక్కడ నుంచి 15 నుంచి వస్తుంది, 15 కిలోమీటర్ల కర్రెగుట్ట. ఈ గుట్ట ఎక్కిపోతే అప్పుడు కర్రెగుట్ట మొత్తం ఎంత పెద్దగా ఉంటుంది?
ఎంత పెద్దగా అంటే మనం ఇప్పుడు చూడలేదు సార్ దాన్ని, అవి ఇప్పుడు చూడలేము మనం దాన్ని. అంటే ఈ గుట్టను చూసినా ఆ గుట్టని కదా ఇప్పుడు చూడలే. ఓకే, ఇది ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పేది. ఈ యొక్క గ్రామస్తులు కూడా మొత్తం ఈ యొక్క గ్రామంలో మొత్తం పోలీసుల అష్ట నిబంధనలు ఉందని చెప్తున్నారు. చుట్టూ నలుదిక్కులా కూడా ఈ యొక్క వెంకటాపురం తూర్పు ముఖాన ఉండే యొక్క కర్రెగుట్టలు, తడపాల గుట్టలు ఉంటాయి. తడపాల గుట్టలు దాటిన తర్వాతనే కర్రెగుట్టలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ యొక్క తూర్పు దిశన ఉన్న గుట్టలపైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తున్నారని చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి హెలికాప్టర్స్ ఎప్పుడైతే వస్తాయో వచ్చిన సందర్భంలో కూడా బాంబుల సౌండ్ కూడా వీళ్ళకు వినిపిస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలియదు. ఈ యొక్క కర్రెగుట్టలకు పోవాలంటే సుమారు ఈ యొక్క తడపాలగుట్ట దాటినాక 7 నుంచి 8 కిలోమీటర్ల పైన తర్వాత కర్రెగుట్టలు వస్తాయంటున్నారు. కర్రెగుట్టలలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు మావోయిస్టులకు ఉన్నారని చెప్పేసి ఒక నేపథ్యంతో పాటు అక్కడ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారనే నేపథ్యంతో ఇటు పోలీసులు కూడా చుట్టూ సుమారు 20,000 పైచిలకు పోలీసులు కూడా ఈ యొక్క కర్రెగుట్టలు మొత్తం చుట్టుముట్టి ఉన్నారు. అదే కాకుండా చూస్తే పోలీస్ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వెంకటాపురం వాజేడు పరిసర ప్రాంతాలే కాకుండా కూడా చూస్తే ఈ యొక్క చిట్ట చివరి గ్రామమైనా కూడా ఈ యొక్క తడపల గుట్ట దగ్గర కూడా ఉన్నారు. ఈ యొక్క గుట్టకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్లు పోతే ఇక్కడ కూడా భారీ ఎత్తున కూడా పోలీస్ బేస్ క్యాంప్ ఉంది. ఈ యొక్క బేస్ క్యాంప్లో సిఆర్పిఎఫ్, అదే కాకుండా కోబ్రా, దాంతోపాటు బీఎస్ఎఫ్ బలగాలు కూడా ఉన్నారు. వీరితో పాటు పెద్ద ఎత్తున వీరికి ఈ యొక్క ఎండ తీవ్రంగా కూడా ఉండడంతో పాటు ఈ యొక్క గుట్టలో ఏం జరుగుతుందనే పరిస్థితి కూడా తెలియని పరిస్థితి. చూసారు కదా, ఏజెన్సీ గ్రామాల్లో నిత్యం బాంబుల మోత. ఇటు బాంబుల మోత, మరోపక్క హెలికాప్టర్లతో పైనుంచి కాల్పులు జరుపుతున్న పోలీసు బలగాలు. ఏ గ్రామంలో చూసినా ఏడ చూసినా కూడా నిత్యం పోలీసులు, ఇటు ఏజెన్సీ వాసులు మొత్తం భయాందోళనకు గురి అవుతున్నారు. ఇకనైనా కూడా ఇటు మావోయిస్టులు పోలీసుల మధ్యన ఈ యొక్క పోరు త్వరగా ముగించాలని చెప్పేసి ఏజెన్సీ గ్రామస్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.